హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చూపిస్తున్న మొక్క మేక కలుపు మొక్క అన్నమాట. ఇంకా దీన్ని ఏమేం పేర్లతోటి పిలుస్తారంటే బిల్లి మేక కలుపు, ఉష్ణమండల తెల్లదోమ, ఇక హిందీలో వచ్చేసి జంగిలీ పుదీనా, ఇంకా విసడోడి, ఇంకా సేమందులు, ఘా బూటి, బంకుబాల్, ఇంకా మణిపురిలో అయితే గానేరా, ఓసాది, కన్నడలో అయితే వాలగీడ, ఉరాలగీడ, హేలుకాస, ఇక శ్వేత సహాదేవి, తమిళంలో అయితే పంపిల్రో, అప్పక్కోటి, ఇక మలయాళంలో అయితే కట్టప్ప, మురియన్ పచ్చ, ఇక బెంగాలీలో అయితే ఉంచుట్టి, సంస్కృతంలో అయితే విషముక్తిం, నేపాలీలో అయితే బేదాఘర్, ఇంకా బోకే హన్స్, ఇంకా గన్మనే ఘాన్స్, గనౌనే జర్, ఇంకా సేతో రావతే, ఇంకా గందే ఘాందే అని పిలుస్తారనమాట. వీటికి ఇన్ని విచిత్రమైన పేర్లు ఉన్నాయి ఈ మొక్కకు. మరి ఈ మొక్క గురించి కొంతవరకు నేర్చుకుందామా మరి. ఇక గోడ్ వీడ్ అనేది ఒక సాధారణ ఉష్ణమండల వార్షిక గుల్మకాండ మొక్క అన్నమాట. ఇది నిటారుగా ఉండే మెత్తగా వెంట్రుకలు కలిగిన వార్షిక మొక్క. ఇది 2.5 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఎదురుగా అమర్చబడిన ఆకులు అండాకారము నుంచి లాన్స్ లాంటివి అన్నమాట. ముతకగా గుండ్రంగా ఉంటాయి మరియు దంతాల అంచులు కలిగి ఉంటాయి. అనేక లేత నీలము లేదా తెల్లటి పూల తలలు 6 మిల్లీమీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి అన్నమాట. తరచుగా ఆకు కక్షలలో లేదా కొమ్మల చివరలో దట్టమైన గోపురం నుండి చనునైన పైభాగము సమూహాలు ఏర్పరుస్తాయి అన్నమాట. సంవత్సరంలో ఎక్కువ భాగం పువ్వులు, కాండం తరచుగా ఎరుపు రంగులో ఉంటుంది మరియు పొడవాటి తెల్లటి వెంట్రుకలను కలిగి ఉంటాయి. బలహీనమైన సుగంధ అసహ్యకరమైన వాసన గల ఆకులు కూడా సన్నని వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి అన్నమాట. ముదురు విత్తనాలు సూది లాంటి ఆకారంలో పొలుసులు మరియు చివరలు కలిగి ఉంటాయి. గోడ్వీడ్ ఉష్ణమండల అమెరికాకు చెందినది కానీ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా సహసిద్ధమైనదన్నమాట. భారతదేశంలో దీనిని హిమాలయాలలో 2000 మీటర్ల ఎత్తు వరకు చూడవచ్చు అన్నమాట. మరి ఇన్ని ఉన్నాయి. ఈ మొక్క చూసేందుకు ఎంత బాగుంది అసలు. ఇది కలుపు మొక్క. రైతులైతే దీన్ని యూస్ఫుల్ కాదు అనుకుంటారనమాట. దీన్ని ఎప్పుడు పీకేస్తూ ఉంటారు. నిజానికైతే ఇది అంత యూస్ కంటే దీనివల్ల ఎక్కువ కష్టాలే ఉంటాయి అన్నమాట. మరి ఇలాంటి మొక్కతోటి ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా? ఉంటే తెలుసుకుందాం మరి. ఇక అయితే దీని యొక్క ఔషధ ఉపయోగాలు ఏంటివంటే ప్రత్యామ్నాయ వైద్యంలో అంటే అజేరాటం, మూర్ఛ మరియు గాయాలకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారన్నమాట ఈ మొక్కను. దీనిని కీటక వికర్షణగా కూడా ఉపయోగిస్తారు. చైనాలో దీనిని సాధారణంగా జలుబు, తలనొప్పి, దిమ్మలు, తామర, రక్తస్రావపు గాయాలు మరియు కాలిన గాయాలు వంటి వివిధ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఈ మొక్కను ఉపయోగిస్తారన్నమాట. ఈ మొక్కను ఈ రకంగా ఉపయోగిస్తారు. అలానే ఈ మొక్కను మన సొంత వైద్యంతో ఎలాంటి పనులు చేయకూడదన్నమాట. దీని గురించి ఆయుర్వేదంలో మాత్రమే, ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు మాత్రమే దీన్ని ఉపయోగించాలి. మన సొంతంగా ఎలాంటి పనులు చేయొద్దు. ఇక ఈ మొక్క గురించి తెలుసు కదా. నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్